ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై మండిపడ్డారు మంత్రి ఫరూక్. నంద్యాల ఆటోనగర్లో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఆటోనగర్లో అవినీతి అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు భూమా బ్రహ్మానందరెడ్డి. దీంతో ఫరూక్ స్పందించారు. ఆటోనగర్ ఏర్పడినప్పుడు బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లోనే లేరని అన్నారు. ఇప్పుడు వచ్చి తామే చేశామనడం కరెక్ట్ కాదని విమర్శించారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలా. ఆ ఆటో రాత్రి బాగా కష్టపడి చూసి పడుతుంది. ఎవరు రాజకీయాలు లేరు. ఇప్పుడు ఏం చేస్తాను ఎట్లా ఏడగా కొద్దివారు ఏడున్నాము, నేను ఏడున్నాయి ఆరోగ్యం చేయలేదా, చదువుకోలేదా, తెలియదు కదా, 96 ఏడున్నారు. రాజకీయాలు లేదు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం తప్పు. మనం అవసరం పార్టీస్ నేను ఆ రోజు కష్టపడి దాన్ని తీసుకుంటే ఆ స్థాయి చేసుకొని మళ్ళీ మా హజరతులు కొంత అర్థం చేస్తారు. నన్ను ఏది మాట్లాడము వాళ్ళకు పార్టీ 3 వాళ్ళ నీళ్ళు అయిపోయినాం. పరంగా భక్తానికి వచ్చిన తెచ్చుకుంటున్నాను. ఇక్కడ రాకుండానే నేను కొడుతున్నాం. దాన్ని కూడా దాదాపు 10 కోట్ల రూపాయలతో పెట్టా. దాన్ని సెంట్రల్ లైట్ వేసి ఆటో